శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను సాయి శర్మ దత్తానంద. ఈరోజు మనం తెలుసుకునేది శ్రావణ మాసం రానున్న రోజుల్లో మనం ఏ పూజా కార్యక్రమం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందో తెలుసుకుందాం. అన్ని రకాలుగా కూడా మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ధన సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రత్యేకించి శ్రావణ మాసం ఏ దేవతారాధన చేస్తే మంచి ఫలితం వస్తుందో ముందుగా తెలుసుకుందాం. వీడియో పూర్తిగా తెలుసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. చూసి మీరు కూడా ఈ విధంగా ప్రక్రియ చేయడం ద్వారా మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ వీడియో పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మంగళవారం రోజు ఏ వ్రతం చేసుకుంటారు? చాలా మంది కూడా గౌరీ దేవతారాధన చేస్తూ ఉంటారు. అయితే శాస్త్ర ప్రమాణంగా ఏ వ్రతాన్ని ఆచరిస్తే మంచిదో తెలుసుకుందాం. చాలా మంది కూడా మహిళలు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటారనమాట. అయితే మంగళ గౌరీ వ్రతం కొంతమంది కుదరకపోవచ్చు, కొంతమంది చేస్తూ ఉంటాం, కానీ కొంతమంది ఫలితం లేదండి అనుకుంటుంటారు. సహజంగా దంపతుల మధ్య సఖ్యత ఉండడానికి, ప్రేమ ఆప్యాయంగా ఉండటానికి, దంపతుల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి కదా, అది చేస్తే కనుక ఖచ్చితంగా కంట్రోల్ అవుతుందన్నమాట. అన్నింటిలో కూడా సుఖ సంతోషాలతో ప్రేమ ఆప్యాయంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎవరికైతే ఇంట్లో దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ఎవరికైతే భర్త సంబంధించిన దానిలో సంపాదన లేకుండా ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారో, భర్త ఎంత సంపాదించినా ధనం మిగలకుండా ఇంట్లో ఖర్చు అయిపోతుందో, అలాంటి వ్యక్తులు కనుక మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. సహజంగా జాతక పరంగా కొన్ని చూసినప్పుడు గ్రహస్థితులు కుజగ్రహ సంచారం సరిగా లేనప్పుడు మంగళ దోషము, మాంగళ్య దోషం అని అంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు భర్తకి భార్య గండం, భార్యకి భర్త గండం, ఇలా హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయన్నమాట. దీనికి అన్నిటి కారణం కూడా కొన్ని విధాలుగా చూసుకుంటే మంగళ గౌరీ అనుగ్రహం పొందకపోవడం. కాబట్టి మంగళ గౌరీ అనుగ్రహం పొందితే కనుక ఎటువంటి సమస్య అయినా దానికి పరిష్కారం లభిస్తుంది అనమాట. అందరికీ కూడా మంగళ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో ముందుగా తెలుసుకుందాం. మంగళ గౌరీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తే అత్యద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. గౌరీ దేవి, అదేవిధంగా మంగళ గౌరీ దేవి అంటారనమాట. మంగళ గౌరీ దేవి వ్రతాన్ని మంగళవారం రోజు ఎవరైతే ప్రీతికరంగా, అమ్మవారికి ప్రీతికరంగా వడపప్పు, పానకం నైవేద్యం పెట్టడం చాలా విశేషం అనమాట. అదేవిధంగా ప్రత్యేకించి ఏ విధంగా ఆచరించాలి? సహజంగా అందరూ ఆచరించే విధంగా చెప్తే దానిలో ఏముంది, కానీ అలా కాకుండా మనం చేసే దానిలో ఏదైనా మంచి ఉంటుందా, ఏదైనా కొత్త రకంగా ఉందా అంటే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం. శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం అనేది చాలా విశేషమైనది. అదేవిధంగా ఎవరికైతే మంగళ గౌరీ దేవిని ప్రార్థిస్తూ సంతానపరంగా కొలుస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. అన్ని యోగాలు కలుగుతాయి. గౌరీదేవి పార్వతీదేవి కాబట్టి మనకి ఎవరికైతే సంతానం లేదో ఆర్తితో సంతానం గురించి మంగళ గౌరీదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించింది సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో, పరిపూర్ణమైన ఖచ్చితమైన సంకల్పంతో కనుక ఆచరిస్తే మంగళవారం మనకి శ్రావణ మంగళవారాలు 4 మంగళవారాలు వస్తాయి. కాబట్టి మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటాం. అది సహజంగానే. అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్క స్త్రీమూర్తులకు అందరికీ తెలుసు. కానీ దాంతో పాటుగా సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడం కూడా అత్యద్భుతమైన ఫలితం వస్తుందండి. ఖచ్చితంగా అన్నిట్లో విజయం సాధిస్తారు. ఎవరికైతే ధనం సంపాదన ఉండి సంపాదన ఖర్చు అయిపోతూ ఉంటే, అధికమైన ఖర్చు అయిపోతున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తే మంచిదన్నమాట. ఎవరికైతే ధన సంపాదించిన సంపాదన రాకుండా ఆగిపోతూ ఉంటే కనుక దాన్ని కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది అనమాట. ఎవరికైతే సంతానం లేదో సంతానం కలగాలని ఆర్తితో సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం, అది కూడా శ్రావణ మాసం ఎవరైతే ఆచరిస్తారో ఖచ్చితంగా మంగళవారం వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. మీకు ఒక యథార్థం చెప్పాలంటే శ్రావణ మాసంలో శివుడి ఆరాధన చేయడం చాలా మంది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మంగళ గౌరీ దేవత ఆరాధన చేయడం కూడా చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటారు. శనేశ్వరుడు ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. మనకి పార్వతీదేవి, పరమేశ్వరుడు ఇద్దరి అనుగ్రహం పొందడానికి ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నప్పుడు గౌరీదేవి చేస్తున్నాం, సోమవారం చేస్తున్నాం. దాంతో పాటుగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక్కసారి ఒక్కసారి కొలిచి చూడండి. ఎవరికైతే అప్పులు బాగా ఉన్నాయో, అప్పుల వల్ల అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు,
అప్పులన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఖచ్చితంగా నమ్మి చేయండి. సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం. దైవతా రుణం, మనుష్య రుణం, మాతృ రుణం, పితృ రుణం, ఇలా కొన్ని లక్షల రుణాలు ఉంటాయి. ఈ రుణాలన్నీ తీర్చుకోలేకుండానే మనం సగంలోనే కొన్ని పిచ్చి ఆలోచనల వల్ల అప్పయిపోయిందనో, లేదంటే మనల్ని ఎవరో మోసం చేసేసారనో, మనం ఏదో మోసపోయామనో, సరిగ్గా చదవట్లేదనో, లేదంటే మనకి వాస్తవంగా చెప్పాలంటే ప్రేమ ఒప్పుకోవట్లేదనో, ఇలాంటి రకరకాలుగా ఆలోచనలు వచ్చేసి మన ఆయుష్ అనేది అంతటితో ముగిచ్చేయడం చాలా మంది చేస్తున్నారు. అది చాలా పొరపాటు, అది అసలు చేయకూడదు. ఎందుకంటే ఆత్మహత్య మహాఘోరం, మహాపాపం కూడా. మరి వీటన్నిటికీ కూడా మనం బయటపడాలి, మన కుటుంబం బాగుండాలి, కుటుంబంలో పిల్లలు కానీ అందరూ కూడా వంశ వృద్ధి రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందితేనే లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే మనకి కర్మ ఉన్నప్పుడు చాలా మంది ఇది చేస్తేనే అవుతుందంటే ఖచ్చితంగా చేయాలి. మనకి కొన్ని దోషాలు ఉన్నప్పుడు చేస్తే అవుతుందంటే ఆ దోషం పోవాలి అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకంటే మనం చేసుకున్నది పూర్వజన్మ సంబంధించింది అవ్వచ్చు, ఈ జన్మ సంబంధించింది అవ్వచ్చు, ఖచ్చితంగా కర్మ వెంబడబడుతూ ఉంటుంది. దానికి ప్రాయశ్చిత్తము మనం సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోవడమే. కాబట్టి ఎవరికైతే సంతానం కలిగింది, సంతానంలో అంధత్వం వచ్చింది, లేదంటే సంతానంలో బధిరత్వం, అంటే కొంతమందికి తెలియదు, మనకి చెవు వినిగిపోవడం, వినుకుడు లోపంతో సంతానం కలగడం, కళ్ళు సరిగా కనపడకపోవడం, లేదంటే అవయవ లోపంతో పుట్టడం, పోలియోతో పుట్టడం, ఇలాంటివి అనేక రకాలుగా జరుగుతుంటాయండి. మీరు నమ్మరు. ఎవరికైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో, ఒకవేళ నిజంగా పోలియోతో పుట్టినా, లేదంటే మనకి కళ్ళు సంబంధించిన వ్యాధితో పుట్టినా, చెవులు సంబంధించిన వినుకుడు లోపంతో పుట్టినా ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా చేసి చూడండి. సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం ఇది శ్రావణ మంగళవారమే కాకుండా ప్రతిరోజు కూడా మీరు చేసుకొని చూడండి. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యకి ఇదే పరిష్కారం. ఖచ్చితంగా చేయండి. అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. ధన సంపాదన పెరగాలన్నా, ఆయుర ఆరోగ్యంతో ఉండాలన్నా, అదేవిధంగా ఆయుష్ సమృద్ధిగా ఉండాలన్నా, అదేవిధంగా గృహంలో గొడవలు పడుతూ ఉంటే కంట్రోల్ అవ్వాలన్నా, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలన్నా, భార్యాభర్తల మధ్య సంతానం కలగాలన్నా, భార్యాభర్తల మధ్య ఎక్కడైనా సరే ద్రవ్యం కానీ ధనం కానీ మధ్యలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా సంపూర్ణంగా ఇద్దరు కలిసి ఉండేటట్టుగా అన్ని రకాలుగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా మంచిది. వీడియో పూర్తిగా చూసి 10 మందికి లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి తెలియచేయండి. మనం చెప్పే విధానం అందరికీ అర్థం అవ్వాలి. వీడియోలో ప్రతి ఒక్కరు కూడా నేను సహజంగా వీడియో చేశానంటే చాలా ఆలోచించి 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిలో జరుగుతున్నది ఏంటి, దానికి ఏం చేస్తే మంచిది అని ఆలోచించి చేయడానికే చాలా లేట్ అవుతుంది. ఒక వీడియో చేయాలంటే ఏదో స్పీడ్గా చేసేయడం ఉండదన్నమాట. బాగా ఆలోచించి 10 మందికి ఉపయోగపడేటట్టయితేనే వీడియో చేస్తాను, లేకపోతే చేయను. కాబట్టి దయచేసి అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ టైం ఇంతవరకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీ దత్తాయ నమః.